శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. సభాభ్యాం సభాపతిభ్యశ్చ నమో నమ. నా పేరు ఎం రామారావు. నేటి ధర్మగ్రంథి నిధి నుండి 3వ ప్రశ్నకు స్వాగతం పలుకుతున్నాం. నేటి ప్రశ్న ప్రతి ఒక్కరికున్న సందేహాన్ని నివృత్తం చేసే ప్రశ్న. ముఖ్యంగా ఉపవాసం అంటే అసలు అర్థం ఏమి? ముఖ్యంగా పూర్తిగా నిరాహారంగా అంటే ఖాళీ కడుపుతో ఉండటం, లేదా భోజనానికి బదులుగా మనము పాలు, పండ్లు, అల్పాహారం కడుపు నిండుగా ఆరగించడం ఉపవాసమని అనుకుంటారు. అపోహపడుతుంటున్నారు చాలామంది. వాస్తవం ఏమిటంటే అంటే దేవుని దగ్గర అనే అర్థం, వాసం అంటే నివాసించడం అనే అర్థం. భగవంతునిపై ఏకాగ్రత నిలిపి దేవుని నామస్మరణతో ఆయనకు దగ్గరగా ఉండడమే ఉపవాసము యొక్క అంతరార్థం. పూర్తిగా ఖాళీ కడుపుతో ఉన్నవారు, కడుపు నిండుగా ఉన్నవారు దేవునిపై ఏకాగ్రత నిలపలేరు. అందుకే పెద్దలు చెప్పినట్లుగా ఉపవాసం చేసేటప్పుడు అల్పాహారం మితంగా తీసుకోవాలి. దీన్ని మనము ఉపవాసం అని చెప్పవచ్చు. ఇది నేటి యొక్క ప్రశ్నకు జవాబు. స్వస్తి.